హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంవిదర్శిత్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైనటువంటి రేరుగా చేసుకున్నప్పటికీ అందరికీ నచ్చేటటువంటి గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. గుమ్మడికాయను మనం రోజు ఆహారంలో తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. గుండెకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి చాలా మేలు చేస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అటువంటి గుమ్మడికాయను మనం ఈరోజు టేస్టీ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక గుమ్మడికాయ, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపు గింజలు, బెల్లము, చింతపండును తీసుకుందాము. ఇప్పుడు గుమ్మడికాయ పై పొట్టును తీసుకొని గుమ్మడికాయను మరీ పెద్ద ముక్కలుగా కాకుండా, చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసి చిటపటలాడనివ్వాలి. పోపు గింజలు చిటపటలాడాక పచ్చిమిర్చి వేసి వేంపుకోవాలి. తర్వాత ఆనియన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి. ఆనియన్లో పచ్చివాసన పోయాక గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. గుమ్మడికాయను ఇలా అప్పుడప్పుడు మనం తీసుకోవడం వలన మంచి పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా గుమ్మడికాయ ముక్కలు కొంచెం మగ్గాక కరివేపాకు వేసుకొని ప్యాన్ పైన మూత పెట్టుకొని ఇంకోసేపు మగ్గించాలి. ఇలా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు గుమ్మడికాయ ముక్క మెత్తబడి ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా గుమ్మడికాయ ముక్కలు మెత్తబడాక పసుపు వేసి ఫ్రై చేసుకొని, పసుపు వేగాక చింతపండు గుజ్జు తీసుకొని మంచిగా పులుసుని గుమ్మడికాయ ముక్కల్లో వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసి కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం ఉడికాక బెల్లం వేసుకోవాలండి. గుమ్మడికాయ పులుసు అంటే కొంచెం తీయగా, కారంగా ఉంటేనే మనకు ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. కాబట్టి కొంచెం బెల్లం ఎక్కువగానే వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పులుసు బాగా దగ్గరికి వచ్చేటట్టు, చిక్కబడి దగ్గరికి వచ్చేటట్టు మగ్గించుకోవాలి. ఈ పులుసు బాగా దగ్గరికి వచ్చినప్పుడు గుమ్మడికాయలోని ఫ్లేవర్ అంతా పులుసుకు తగిలి పులుసు బాగా టేస్టీగా అవుతుంది. ఈ విధంగా పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత కూర ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మరో 5 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో సూపర్ టేస్టీ తీయగా, పుల్లగా, కారంగా ఉన్నటువంటి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ గుమ్మడికాయ పులుసును ట్రై చేయండి.